మోషే మాటలు ఇజ్రాయేలు ప్రజలకు కాస్త ఊరట కలిగించాయి. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, మేము మానవ మాతృలమని, బలహీనులమని మీకు తెలుసు. మీరు కరుణించకపోయినట్లయితే మేము కనుమరుగైపోతాము. కరుణ చూపించండి ప్రభు, మమ్మలను క్షమించండి అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాడు మోషే. దేవుడు మోషే ప్రార్థనను ఆలకించారు, ఇజ్రాయేలీలను క్షమించారు. అదే సందర్భంలో యావే దేవుడు తన గురించి తాను ఇలా వెల్లడి చేసుకున్నారు. నేను కరుణ గలవాడను, దయాపరుడను, నిత్యము ప్రేమ చూపువాడను, నమ్మదగిన వాడను, అయినను నరుల పాపములను సహింపను అన్నారు. దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలు తన ఆజ్ఞలను పాటిస్తూ పవిత్ర జీవనం గడుపుతూ ఉండాలి అని స్పష్టంగా చెప్పారు. తర్వాత యావే దేవుడు, మొదట 10 ఆజ్ఞల పలకలను పగలగొట్టావు కదా, మరో 2 రాతి పలకలను చెక్కి తీసుకొనిరా అని మోషేకు చెప్పారు. మొదట పలకల మీద రాసిన ఆజ్ఞలను మరలా వాటి మీద కూడా రాస్తాను అన్నారు. మోషే అలాగే వెళ్లి 2 రాతి పలకలను చెక్కి తీసుకొని వచ్చాడు. యావే దేవుడు మరలా తన స్వయహస్తాలతో 10 ఆజ్ఞలను ఆ 2 రాతి పలకలపైన రాసి వాటిని మోషేకు అందజేశారు. దేవునికి ధన్యవాదాలు తెలిపిన మోషే ఆ 10 ఆజ్ఞల పలకలను చేతబట్టుకొని సీనాయి కొండ మీద నుండి కిందకి దిగి వచ్చాడు. 10 ఆజ్ఞల పలకలతో వస్తున్న మోషేకు ఇజ్రాయేలు ప్రజలు జై జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. యావే దేవుని దర్శించిన మోషే ముఖము దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ఉండడం చూసి ఇజ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మోషే తన చేతిలో ఉన్న రాతి పలకలను వారికి చూపిస్తూ, ఇవి యావే దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలను పాటించినంత కాలము మనము దేవుని ప్రజలుగా ఉంటాము. ప్రభువు మన దేవుడుగా ఉంటారు. మనలను వాగ్దత్వ భూమికి చేరుస్తారు. మనలను మహోన్నతమైన జాతిగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ఈ 10 ఆజ్ఞలను మనలో ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. మన బ్రతుకు బాటలను దిద్దుకోవాలి అన్నాడు. దేవుని ఆజ్ఞలను పాటిస్తాం, దేవుని ప్రజలుగా జీవిస్తాం అని ఇజ్రాయేలు ప్రజలందరూ ముక్త కంఠముతో పలికారు. ఆ 10 ఆజ్ఞలు యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న వడంబడిక అనగా నిబంధనకు గుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఈ 10 ఆజ్ఞల పలకలను భద్రపరచడానికి మోషే ప్రత్యేకంగా ఒక మందసపు పెట్టెను తయారు చేయించాడు. తుమ్మ కర్రతో తయారు చేసిన ఈ మందసాన్ని బంగారపు రేఖలతో తప్పడం చేశారు. మందసం పైభాగాన్ని కరుణ పీఠం అని పేరు పెట్టారు. దానిపై బంగారంతో చేసిన 2 దేవదూతల ప్రతిమలను ప్రతిష్ఠ చేశారు. ఈ మందసాన్ని ఒక చోట నుండి మరొక చోటికి మోసుకుపోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. అప్పుడు మోషే ప్రజలందరి సమక్షంలో యావే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల రాతి పలకలు రెండిటిని ఆ మందసములో భద్రపరిచాడు. దీనికి మోషే నిబంధన మందసము అని పేరు పెట్టారు.